పవిత్ర సారే మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మకు పవిత్ర సారే సమర్పించడంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన భ్రమరాంబ సేవా సమితి నుంచి 150 మంది, అమలాపురం జై భవానీ సేవా సమితి నుంచి 150 మంది, విజయవాడ జై దుర్గా భవానీ భజన మండలి నుంచి 400 మంది, సింగ్ నగర్ విజయవాడ సాంభవి భక్త బృందం నుంచి 275 మంది దుర్గమ్మకు పవిత్ర సారెను సమర్పించారు. కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించడానికి విచ్చేసిన వారందరికీ దుర్గగుడి ఈవో రామారావుతో పాటు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారందరికీ దుర్గమ్మ దర్శనం ఏర్పాటు చేశారు. నందికొట్కూరు పట్టణం పోలీస్ స్టేషన్ ఎదుట ముచ్చుమర్రి బాలిక బంధువులు కేజీ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామంటూ నినాదాలు చేశారు. బాలిక మృతదేహం దొరికేంత వరకు ధర్నా విరమించేది లేదన్నారు. బ్రహ్మశ్రీ సద్గురు సామవేద షణ్ముఖ శర్మచే కార్తీక మాసంలో కాశీలో నిర్వహించబడే కోటి పార్థివ లింగార్చన కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరిలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మట్టితో శివలింగాలను తయారు చేశారు. వీటిని కాశీకి తీసుకువెళ్లి అభిషేకం చేసి గంగలో నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఒక లింగం మట్టితో చేస్తే 10 లింగాలు తయారు చేసిన పుణ్యం వస్తుందని తెలిపారు. నా పేరు ఉమా అండి. నేను మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘం సెక్రటరీని. ఇక్కడ కోటి లింగాలు మట్టితో చేయడం జరుగుతుంది. ఈ లింగాలను కాశీకి తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేసి గంగలో నిమజ్జనం చేస్తారు. దీనివల్ల మనకు చేసిన వారికి చూసిన వారికి పుణ్యం మోక్షం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మట్టితోటి కోటి లింగాలు చేయడం జరుగుతుంది. మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. బ్రహ్మశ్రీ సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారిచే కోటి పార్థివ శివలింగార్చన చేయ తలపెట్టారు. ఆ భాగంలోనే అన్ని టెంపుల్లల్లో స్టార్ట్ చేశారు. ఈరోజు ఆర్యవైశ్య సంఘం మల్కాజ్గిరి మహిళా సంఘం తరఫున మేము మా టెంపుల్లో చేస్తున్నాము. ఈరోజు ఒక శివలింగం చేస్తే 100 శివలింగాలు చేసినట్టు. ఈ శివలింగాలు చేసిన తర్వాత కాశీకి తీసుకెళ్ళి అక్కడ అభిషేకం అవన్నీ చేసిన తర్వాత గంగలో నిమజ్జనం చేస్తారు. అన్ని గుళ్ళల్లో చేసుకుంటూ వస్తారు. ప్రతి ఊర వాడవాడ వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు అందులో భాగంగా ఈరోజు మన మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘంలో చేయడం జరుగుతుంది. అందరూ ప్రెసిడెంట్స్ పిఎస్టీలు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వీళ్ళంతా సహకారం చేసినందుకు అందరూ ఎంతో భాగంగా జరుగుతూ ఉంది. అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా అన్ని గుళ్ళల్లో చేసుకుంటూ వస్తారు. ప్రతి ఊర వాడవాడ వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు అందులో భాగంగా ఈరోజు మన మల్కాజ్గిరి ఆర్యవైశ్య సంఘం